పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సైనిక ఉద్యోగుడికి కేటాయించిన స్థల విషయంలో నిన్న తీవ్ర ఉద్రిక్తతతో చోటు చేసుకుంది. సైనిక ఉద్యోగుడికి కేటాయించిన స్థలంలో స్థానికులు నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. అడ్డుకున్న సైనిక ఉద్యోగి భార్యపైన దాడికి పాల్పడ్డారు. అధికారులు హెచ్చరించిన స్థానికులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గాయాలతోనే తన స్థలంలో నిరసన చేపట్టారు సైనిక ఉద్యోగుడి భార్య విజయలక్ష్మి. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు పోలీసులపైన స్థానికులు రాళ్ల దాడి చేశారు. పెంటపాడు ఎస్ఐతో పాటు మరో 3 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. రావిపాడును సందర్శించారు జిల్లా ఎస్పీ అజిత. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. నిన్న రాత్రి నుంచి రావిపాడులో 144 సెక్షన్ అమలవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే స్థలము కేటాయించారో సైనిక్ సంబంధించినటువంటి వైఫ్, ఇంకా ఆవిడ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారా? స్థానికులు ఏం చెప్తున్నారు? వీళ్ళ మధ్య జరిగినటువంటి గొడవ ఏంటి? సంధ్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో చిన్న గ్రామం అది. ఈ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి సైన్యంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఆయన వచ్చే నెలాఖరికి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలోనే తన సొంత గ్రామంలో ఇంటి స్థలం కేటాయించాలని చెప్పి గతంలో ఆయన జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆయనకి ప్రభుత్వ పారంబోకు భూమిని 3 సెంట్లు ప్రభుత్వం కేటాయిస్తూ కలెక్టర్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థలంలో ఆయన తన ఇంటిని నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, కమ్యూనిటీ హాల్ కట్టాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది హరిజనులు అయితే కూడా ఈ వివాదానికి కారణం అవడం జరిగింది. అయితే ఆ స్థలాన్ని గతంలోనే మంత్రి కొట్టు సత్యనారాయణ ఆ స్థలాన్ని అంబేద్కర్ విగ్రహం పెట్టుకునేందుకు ఇస్తామని చెప్పి వారికి హామీ ఇచ్చారని చెప్పి కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ స్థల వివాదం ఇప్పుడు పెద్ద ఎత్తున రాద్ధాంతానికి కారణమైంది. ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిన్న రాత్రికి తీసుకొచ్చి స్థానికులు ఏర్పాటు చేస్తారు. అయితే ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని తెలుసుకుని సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మి అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవిడపైన తీవ్రంగా దాడి చేయడం జరిగింది. అయితే ఆవిడికి తలపైన గాయాలయ్యాయి. అయినప్పటికీ కూడా ఆవిడ ఆసుపత్రికి వెళ్లకుండా అక్కడే ఆ గాయాలతోనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని తన స్థలంలో నిరసన దీక్షకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానికులు కూడా అదే స్థలం ఎదురుగా టెంట్ వేసుకుని వారు కూడా నిరసన చేపట్టారు. అయితే గ్రామంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో అటు పోలీసులు అలాగే తహసీల్దారు అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి కూడా ఇచ్చారు. అయితే అక్కడ తాకోకుండా ఆ స్థానికులు ఇల్లు కూడా నిన్న మళ్ళీ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో గ్రామంలో పోలీసులు రావడం జరిగింది. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు పోలీసుల పైన రాళ్లదాడి చేయడం జరిగింది. ఈ రాళ్లదాడిలో అటు ఎస్ఐతో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ కూడా గాయాలయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ఎస్పీ అజిత అలాగే ఇతర ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులందరూ కూడా ఆ గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎక్కడా కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే కూడా పోలీసుల అదుపులో ఉంది. ఎక్కడ గ్రామంలో 144 సెక్షన్ అమలవుతుంది. సంధ్య. రైట్ శ్రీనివాస్.